హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. టైటిల్ చూస్తే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఆ సీతారాముల వారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ యూఎస్ఏ వ్లాగ్స్. మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ మాట సెకండ్ కన్వెన్షన్ ఫిలడెల్ఫియాలో జూన్ 19th 20th జరిగింది. ఫస్ట్ డే బ్యాంకెట్ డిన్నరు, ఇంకా రామ్ మిరియాల గారి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. ఆ మ్యూజిక్ కాన్సర్ట్ నైట్ 2:30 వరకు జరిగింది. 2:30కి వెళ్ళి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5:30కే లేచి రెడీ అయ్యి 7:30కెల్లా కన్వెన్షన్ సెంటర్కు వచ్చేస్తున్నాము. సెకండ్ డే మార్నింగ్ 9 o'clockకి శ్రీ సీతారాముల వారి కళ్యాణము ఇంకా పట్టాభిషేకము జరుగుతుంది. భద్రాచలం నుంచి వేద పండితులు శ్రీ సీతారాముల వారి విగ్రహాలను అమెరికాకు తీసుకొచ్చి ఇక్కడ సీతారాముల కళ్యాణంతో పాటు పట్టాభిషేకం చేయడం అనేది చాలా అద్భుతమైన ఘట్టము. అమెరికాలో భద్రాచలం శ్రీ సీతారాముల వారి కళ్యాణము ఇంకా పట్టాభిషేకాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. సీతారాముల కళ్యాణంతో పాటు పట్టాభిషేకం ఎలా జరిగిందో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మాట సెకండ్ కన్వెన్షన్ ఫిలడెల్ఫియాలోని ఎక్స్పో సెంటర్లో జరిగింది. ఇది ఎంట్రీవే, చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడ మార్నింగ్ అందరికి బ్రేక్ఫాస్ట్ ను సర్వ్ చేస్తున్నారు. రాముల వారిని ఎలా ఎదుర్కొన్నారు, కళ్యాణం ఎలా జరిగిందో చూసేద్దామా మరి. వీళ్ళందరూ కోలాటం ఆడుతున్నారు అన్నట్టు, అందరూ ట్రెడిషనల్ గా బాగా రెడీ అయ్యారు. కళ్యాణం కోసం అన్ని రెడీ చేస్తున్నారు. సీతారాముల వారిని ఇప్పుడు మండపానికి తీసుకొస్తున్నారు. Yo
నన్ను పొగడాలి నుండి నేనంటే ఇష్టమైన రఘుగారు పొగుడతారు, మరొకరు పొగుడతారు. కానీ రామునిచే దెబ్బతి, రామునితో శత్రుత్వం ఉండి రాముడు చంపేస్తాడన్నంత భయం ఉన్నటువంటి రాక్షసుడి మాట చెప్పాడు. అది కదా గొప్పతనం. మనల్ని ఎవరు పొగడాలి? మన చుట్టూ ఉండే భజన కొట్లు పొగుడతారా? అది పొగడతా అవుతుంది తప్ప వాస్తవం వెళ్ళిపోతుంది. రాముని చేత దెబ్బతిని రాముణ్ణి సంహరించాలనేటువంటి పెద్ద తాపత్రయం కలిగిన రాక్షసుడు చెప్పిన మాట. రాముడు ధర్మాత్ముడు, ఆయన జోలికి వెళ్ళకండి. అది గొప్ప స్టేట్మెంట్. అంత గొప్ప రాముడు తప్పు చేశాడు. రామాయణంలో ఎక్కడన్నా చిన్న చిన్న సందేహాలు కలిగితే పెద్దలైన వారి ద్వారా తెలుసుకోవాలి తప్ప సినిమాల ద్వారానో టీవీల్లో కూర్చుని శాలువాలు కప్పుని అప్పటికప్పటి ముఖక్షవరాలతో ఉండే ప్రవచనకారుల వల్ల తెలియదు, ప్రామాణికుల వల్ల తెలుస్తుంది. రాముని యొక్క వైభవం కానీ రామాయణం యొక్క వైభవం కానీ. రామ కథకి వాల్మీకి రామచరిత్ర అని పేరు పెట్టలేదు, రామకథ అని పేరు పెట్టలేదు. ఏం పెట్టండి? రామాయణం. కొత్త పేరు. ఏమిటి అయినమంటే ప్రవర్తన. రాముడి ప్రవర్తననే రామకథ తప్ప రామకథలో రాముడు ఉన్నాడు. అది తెలుగు నేల ఉన్నాడు. ఇప్పుడు చెప్పక కొట్టచ్చు. ఎందుకంటే మన తెలుగు నేల చేసుకునే సౌభాగ్యం అక్కడ ఉన్నాడు. అది భద్రాచలం.
అంటే రాముని జీవితంలో ఎక్కువ కాలం నివసించిన చోటు మళ్ళీ భద్ర మహర్షి తపస్సును ఆచరిస్తే మళ్ళీ ఆ మహర్షి కోసం ప్రత్యక్షమైన చోటు రావణాన్ని కలిపిన ఆంధ్ర భాష మాట్లాడే వాళ్ళందరి యొక్క ఎదవైపు కూడా రాముడు. అది రాముడి గొప్పతనం. అలాంటి రాముని యొక్క దివ్యమైన క్షేత్రం భద్రాచలం. ఇంకొక మాట చెప్తే భద్రాచలం గొప్పతనం తెలుస్తుంది. తెలుగునాడు ఆవిర్భవించిన తర్వాత అంటే మనం మద్రాసీల నుండి మనం వెళ్ళిపోయి మా తెలుగు రాష్ట్రం కావాలి అని ఉద్యోగించిన మన పొట్టి శ్రీరాములు గారి పుణ్యమా అని తెలుగు రాష్ట్రం ఏర్పడింది. అప్పటి పెద్దలంతా పూర్తి సమావేశపడ్డారు. తెలుగు రాష్ట్రం మనకు అయింది కదా, ఇప్పుడు తెలుగు వాళ్ళకి మనం ఏ కాలంతో ఇవ్వాలి. శ్రీ భద్రాచల జానకి రఘుపతే కళ్యాణమారభ్యతే. ఈ ద్వీపంలో, ఈ ఖండంలో, ఈ వర్షంలో, ఈ నగరంలో, ఈ ప్రాంతంలో భద్రాచల సీతారామచంద్ర మహాప్రభు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకుంటున్నారు. మాటావారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 6 కళ్యాణాలు, కళ్యాణ శతకం. ఈ కళ్యాణ శతకంలో ఇది చివరి కళ్యాణం. ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం చెప్పనా, మీరంతా ఆనందించే అంశం చెప్తారు. భద్రాచలంలో కళ్యాణం ఎంత ప్రశస్తమో పట్టాభిషేకం అంతకంటే ప్రశస్తం. అలాంటి పట్టాభిషేకాన్ని మొట్టమొదట ఈ అమెరికా నగర దేశంలో చేస్తున్న ఘనత మాటావారికే దక్కుతుంది. ఇప్పటిదాకా కళ్యాణాలు చేశారు. మొట్టమొదటిసారిగా పట్టాభిషేకాన్ని ఇక్కడ నిర్వహించాలి అని మా శ్రీధర్ గారు, మా శ్రీశ్రీ గారు, నా పేరు తెలియవు అందరూ పెద్దలంతా కూడా కూర్చొని సంకల్పించడం చాలా ఆనందదాయకం. కళ్యాణం ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, నేను పేరు చెప్పలేదు అనుకోకండి, నాకు తెలిసిన పేరు చెప్పాను. అందరూ కలిసి ఈ కిరణ్ గారు కానీ వీళ్ళంతా కానీ కలిసి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిగా ఈ దేశంలో భద్రాచల రాముడి మహాపట్టాభిషేకం జరగబోతున్నందుకు చాలా ఆనందిస్తూ జరిపిస్తున్న మీ అందరికీ కూడా భద్రాద్రి రాముడు సకల శుభాలను ప్రసాదించుగాక అని స్వామిని ప్రార్థన చేస్తూ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా అర్చక స్వామి చెప్తారు. చక్రం చోర్ధకరేణ బాహుయుగలే సిద్ధం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమోర్నిశ్చితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే ధ్యాయేద్భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. ఓం నమః సదసే నమః సదసస్పదయే నమః సఖేనాం పురోగానాం చక్షుషే నమః దివే నమః పృథివ్యై సప్రథమహాత్మే గోపాయ ఏకసభ్యా సభాసదః తానింద్రియో నమః శివేభ్యః యజామదేవాన్ విశక్రమామమాధ్యాయస్సం సమావృక్షిషేవా అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం నైవ బలం తదేవ లక్ష్మీపదే హృదం స్మరామి. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః, శ్రీకేశవాచతుర్వింశతిమూర్తిదేవతాభ్యో నమః, ధర్మాద్యనంతగరుడ విశ్వక్సేనాజిండాదిద్వారబాలకేభ్యో నమః, శ్రీపరాంకుశమరకాలాదిపరస్వాచార్యేభ్యో సర్వేభ్యः శ్రీమహాభాగవతేభ్యో నమః. ఇది సభా నమస్కారం కుర్యాత్. నమః శివేభ్యః యజామ
దేవాన్ అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం నైవ బలం తదేవ లక్ష్మీపదే హృదం స్మరామి. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. శ్రీకేశవాచతుర్వింశతిమూర్తిదేవతాభ్యో నమః. ధర్మాద్యనంతగరుడ విశ్వక్సేనాదిద్వారబాలకేభ్యో నమః. శ్రీపరాంకుశపరకాలాదిపరస్వాచార్యేభ్యో సర్వేభ్యः శ్రీమహాభాగవతేభ్యో నమః. ఇది సభా నమస్కారం కుర్యాత్. భగవద్భాగవతాచార్య సభాసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదిష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీపరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మరుదో నిజజ్యేష్ఠమాసే శుక్లపక్షే శ్యాం శుభదినో శుభవాసరే శనివాసరే ఉత్తర ఫల్గుణీ నక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణవిశేష విశిష్టాయాం అస్యాం శుభదినో అస్య భగవతో దేవదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతర్హితస్య అగణితానేక దివ్యావతారస్య దేవదేవోత్తమస్య జగద్గుణంబినః జగద్రక్షణార్థం లీలయా అవతీర్ణస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవం ఏవం పట్టాభిషేక మహోత్సవం కరిష్యే. ఆదౌ తదంగత్వే నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం అసమే దేవరస్మాసు చక్షుః పునః ప్రాణినానో దేవి భోగం యోగపశ్యేమసూర్యముచ్చరం తమరవలేనయానస్వస్తి. అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యథాస్తాన్పయతే. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం భూః విశ్వక్సేనమావాహయామి. ఓం సుమాః విశ్వక్సేనమావాహయామి. ఓం భూర్భువస్సుః విశ్వక్సేనమావాహయామి. ధ్యానం విశ్వక్సేనం సకలవిధ ప్రౌఢసైన్యాదినాకుటం పీతమస్త్రం దుభాంగం ధ్యాయేత్తేవం విజయతనజం సూత్రపత్యా సమేతం యస్యద్విరదపత్రాభ్యాః పారిశుద్ధ్యాః పరశ్చతుం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేన దుర్బాహం శంఖచక్రగదాధరం ఆసీనం తర్జనీహస్తం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీమదే విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం తస్మారంగమామోగస్య క్షయాయ జన్మథ ఆవోజనయథాజనః. శ్రీమదే విశ్వక్సేనాయ శ్రీమదే విశ్వక్సేనాయ నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యస్సాయం పురస్కారో శ్రీమదే విశ్వక్సేనాయ నమః. యజ్ఞోపవీతార్థం లక్షదాం సమర్పయామి. ఓం గంధద్వారాధరాధరణాం నిత్యవస్త్రాంగేషణే ఈశ్వరే సర్వభూతానాం తామిహోమపయే శ్రియం దివ్యశ్రీసుందరం సమర్పయామి. పుష్పం ఓం ఆయనే దేవరాయనే దూర్వా. రాముడికి కూడా ప్రోక్షించారు. ఆయనకి ఎందుకు ప్రోక్షించారండి? సీతారాముడు ఎప్పుడు పవిత్రులే కదా, పవిత్రంగానే ఉంటారు కదా అని అంటే వారికి మంగళ స్నానం చేయించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టడానికి వీలుగా ఆ పుణ్యాహవచన ప్రోక్షణ చేస్తారు. మనం కూడా కన్యాదాతలము లేదా కన్యా ప్రతిగ్రహీతలము కాబట్టి మనం కూర్చున్న మన మీద కూడా మనకి స్థానికంగా ఉండేటువంటి అర్చకులు ప్రీస్తూ వాడు వచ్చి ప్రోక్షణ చేస్తున్నారు. శిరస్సు వంచి ఆ జలాన్ని మనం అందుకుందాం. అయిన తరువాత రామచంద్ర ప్రభువుని సీతమ్మ తల్లి వివాహాంగాలకు ప్రవేశపెట్టారు. అంటే పెళ్లి పందిట్లోకి తీసుకుని వచ్చిన ఘట్టం ఉంటుంది. బాగానే అర్ఘ్యపాద్యాలు ఇచ్చారు. ఆ తరువాత సంకల్పాన్ని చెప్పుకుని వరుసగా కొన్నింటికి పూజ చేస్తారు. యోగస్త్రం అని ఒకదానికి, కంకణములు అని కొన్నింటికి, యజ్ఞోపవీతములు అని కొన్నింటికి పూజ చేస్తారు. ఇది చాలా ప్రధానమైన అంశం. యోగత్రము అని 24 గుణముల గుణముతో 12 గ్రంథాలతో చేసిన గర్భనతాకిని అక్కడ ఆరాధన చేస్తారు. ఆ గర్భనతాకిని సీతమ్మ తల్లి నడుముకి కడతారు. ఎందుకు కడతారంటే మన పెళ్లిళ్ళలో కూడా మన అమ్మాయిని కూడా పెళ్లి
వినియోగించి ఒక శక్తిని ఆవాహన చేస్తారు. సాధారణంగా కడుపులో కొన్ని దోషములు ఉంటాయి. స్త్రీల కడుపులో సంతానం కలగనీయకుండా ఉండే దోషములు అంటే కొన్ని హార్మోన్స్ కానీ లేదా కొన్ని గ్యాసులకు కానీ. పండితులు ప్రతి ఒక్క ఘట్టాన్ని క్షుణ్ణంగా వివరిస్తూ కళ్యాణాన్ని పట్టాభిషేకాన్ని నిర్వహించారు. వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఎవ్రీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.